పబ్లిక్ మీటింగ్లలో ఎంత ఎత్తెత్తి పోసుకున్నా సరే అసెంబ్లీ మీటింగ్లలో మాట్లాడే ముచ్చట్లే లీడర్లకు గట్టిగా తగులుతుంటాయి. ఎందుకంటే ఎదురుబదురు నిలబడి మాట్లాడుకుంటారు కాబట్టి. అందుకే ఏమున్నా అసెంబ్లీకి రండి మాట్లాడుకుందాం, అసెంబ్లీలో చూసుకుందాం అని అంటుంటారు సర్కార్ వాళ్ళు అన్నట్టు. తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లలో ముచ్చట్లు మస్తు గట్టినే వెళ్తున్నాయి. మరి ఏమేమి నడిచింది, ఏమేమి అనుకున్నారో చూసేద్దాం పారు. సర్కారు వాళ్ళు గద్దెనెక్కి 2 ఏళ్ళు అయిపోయాయి. అందుకే ఇక అసెంబ్లీ మీటింగ్లలో ముచ్చట్లు గట్టిగా పేలుతున్నాయి. పొద్దుగాల 10కి మాట ముచ్చట్లు ఇట్లా చాలా అయినాయో లేదో వెంటనే లొల్లి చాలు చేసిండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. రైతన్నలకు యూరియా ఇస్తలేరు, అంత ఆగం ఆగం ఉన్నది అన్నట్టు కారు పార్టీ ఎమ్మెల్యేలు అంతా బోర్డులు పట్టుకొని పోయిండ్రు. యూరియా మీద చర్చ పెట్టుండ్రు అని అడిగిండ్రు. అయితే సర్కారు వాళ్ళు మాత్రం మూసి ముచ్చట్లు ముంగటేసుకున్నారు. మూసిని తేటగా చేస్తేందుకు ఏమేం చేస్తాండ్రు, ముంగట పనులు ఎట్టెట్ట నడుస్తాయో అన్ని తీర్లు చెప్పుకొచ్చిండ్రు. ఇక ఓ దిక్కు మూసి నది ముచ్చట్లు మాట్లాడుతుంటే ఇంకో దిక్కు ఎగసి పార్టీ వాళ్ళు లొల్లి చేసేటాలకు సీఎం సార్ గట్టిగానే గరమైండు. ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు, విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళకిన వేలే శక్తి ఉంటే ఆ విష కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నాడు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. అయితే మూసీని మంచిగా చేస్తే చెయ్యిండ్రు గాని ఓ రీతి రివాయి లేకుండా చేస్తాండ్రు, పబ్లిక్ ఇండ్లు కూలుస్తాండ్రు అన్నట్టు గరం అయినరు కారు పార్టీ వాళ్ళు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మాజీ మంత్రి ముచ్చట్లకు ముఖ్యమంత్రి సార్ ఏమన్నాడంటే, ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు మంచి వసతులు కల్పించి, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి పాఠశాలలు ఇచ్చి, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మేమంటే లేదు, అది అట్లనే ఉండాలి, తరలించడానికి వీల్లేదు, కట్టడానికి వీల్లేదు, మేము అడ్డం పండుకుంటే మేము నిలువు పండుకుంటామన్నారు. మరి మన వర్షాలు వచ్చినప్పుడు పోయి పండుకునేది ఉండే అధ్యక్ష, పోలేదు. ఏది లేనప్పుడు ఆ పక్కన కాలనీలలో పండుకొని వచ్చారు అధ్యక్ష. గిట్లా 2 దిక్కులకు బరాబర్ నడిచింది పంచాది. ఇక సీఎం సార్ మాట్లాడినాక మళ్ళా మాట్లాడనికే మైకి ఇయ్యలేదని నారాజైన కారు పార్టీ వాళ్ళు అసెంబ్లీలకేంచి బయటికి వెళ్ళిండ్రు. మాట్లాడనికే మైకి ఇవ్వకపోతే ఊకొని తిట్లు తినాలనా అన్నట్టు మాట్లాడిండ్రు మాజీ మంత్రులు. ఇక మీటింగ్లకు పోయేదే లేదన్నట్టు గరం అయిండ్రు. సభ ఏంది, బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యము, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడొద్దు అనే పద్ధతి ఉంటే మరి మేము సభకు ఎందుకు రావాలి? పైగా మేము పోరాడి మైక్ తీసుకుంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శించొద్దు అంటాడు. ఇది ఎక్కడి పద్ధతి? అంటే ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడతలేరా? మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు? మేము ఏదైనా ప్రజా సమస్యలు, ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత. అసలు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడింది? అలా మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువైపోయింది. ఇక అది అట్లుంటే శనివారం నాడు కారు పార్టీ వాళ్ళ ఆఫీసులో కృష్ణా నీళ్లు, పాలమూరు ప్రాజెక్టుల మీద గులాబీ లీడర్లు టీవీలో చూపించుకుంటూ ముచ్చట్లు చెప్తారట. గదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట. అన్యమగాని నీళ్ల చెవడం అసెంబ్లీలో నడుస్తుంది కావచ్చు అనుకుంటే అలగు సలగా అన్నట్టే అయ్యింది కదా. వాళ్ళేమో అసెంబ్లీలో, వీళ్ళేమో పార్టీ ఆఫీసులో ముచ్చట్లు చెప్తాం అంటుండ్రు అని మాట్లాడుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఒక్కసారి కాలు బయట పెట్టినాక ఇక వెనకకు తిరిగి చూడొద్దు. ఆయనోళ్ళు కానోళ్ళు అంత ఎగవడ్డా సరే ముంగటికి పోతూనే ఉండాలి. ఇగో ఇట్లనే ఉన్నది ఇప్పుడు కవితక్క రాజకీయం. ఇటు కార్ పార్టీ వాళ్ళను మంచిగానే అరుచుకుంటున్నది, అటు తతిమ పార్టీల లీడర్ల మీద కూడా గట్టినే బాణాలు వేస్తున్నది. ఇంతకు అక్క ఏమంటున్నదంటే, ఇక నేను చెప్పుడు ఎందుకు గాని మీరే చూడరాదు. ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి, రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడినరో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిగిపోతా ఉన్నది. మరి ఇక ఏ ఆడబిడ్డకైనా సరే బాపునే వాళ్ళన్న ఏమన్నా అంటే ఖచ్చితంగా కోపం వస్తుంది. గట్లనే కేసీఆర్ సార్ మీద సీఎం సార్ మాట్లాడిన మాటలకు అక్క మస్తు గరం అయింది. ఆ కోపం చూస్తుంటేనైతే అక్క ఈట కారు పార్టీలనే ఉండింటే మాత్రం పెద్ద పంచాయతీ పెట్టేది కావచ్చు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇక చూడరు ఇంకేమన్నదో.
మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుంది. ఎందుకు మాటలు పడాలి? తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఏదో అనుకోకుండా అందలం ఎక్కినటువంటి వ్యక్తులతోని కేసీఆర్ గారు మాటలు పడే అగత్యం రాకూడదని ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. కాదన్నట్టు ఉత్తగా వాళ్ళతోని వీళ్ళతోని మాటలు ఏంటికి పడాలి, అసెంబ్లీకి వచ్చి గట్టిగా బదిలిస్తే ఏమవుతుంది అన్నట్టు మాట్లాడింది అక్క. కానీ అటు చూస్తేనేమో కారు పార్టీ వాళ్ళు మొత్తానికి అసెంబ్లీ మీటింగ్లకు పోమని చెప్పేసిండ్రు. ఇంకో దిక్కు కవితక్క ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు గరం అవుతున్నారు. కేసీఆర్ సార్ ఇడిచిపెట్టిన బాణం అన్నట్టు మాట్లాడిండు మంత్రి కోమటిరెడ్డి సారు. ఇక అది అట్లుంటే కవితక్క ఇప్పటికే ఎమ్మెల్సీ పోస్టుకు రాజీనామా పెట్టింది, కానీ ఆ రాజీనామా కాగితం చైర్మన్ సార్ దగ్గర ఇంకా పెండింగులనే ఉన్నది. 5వ తారీఖు నాడు ఏ ముచ్చట తెలుస్తుందట. ఇక ఆయాల అక్క అసలు కారు పార్టీకి ఏంటికి రాజీనామా పెట్టింది, ఏం కథ అనేది పబ్లిక్ అందరికి చెప్తుందట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, ఒక మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ జాగృతి ఒక ప్రజాశక్తిగా ఉంటుంది, పోటీ చేస్తుంది. వచ్చే ఎలక్షన్లలో పోటీ చేసుడే అన్నట్టు మాట్లాడింది మేడం. అన్యమ గాని ఓ దిక్కు బాపును ఇవ్వాలన్న ఒక్క మాట అంటే ఊకోదా అక్క. ఇంకో దిక్కు బాపు అధ్యక్షునిగా ఉన్న పార్టీ మీదనే బాణాలు వేస్తుంటది. ఏందో ఏమో అనుకుంటారు పబ్లిక్. మరిగా అక్క రాజకీయం ఎట్టెట్టుంటుందో పోతే ఎరకైతుంది అందరికీ. నోటికెంచి జారిన మాట వంటి మీద పడ్డ దెబ్బ ఏది తిరిగి రాదు అంటుంటారు. అన్న మాటను వెనుకకు తీసుకుంటాం అని అంటారు గాని శవలతో ఇన్న మాట అయితే అంత అల్కగా మర్చిపోం కదా. వంటి మీద పడ్డ దెబ్బల గురించి అటంగా మాట్లాడుకుందాం గాని ఈ నడుమ చాలా మంది నోటికి పని చెప్పి మస్తు బద్నాం అవుతుర్రు. అవునంటే కావాలంటే గీ వార్త చూడుర్రు. అప్పట్లో ఐబొమ్మ రవిని అల్కగానే పట్టుకుర్రు గాని ఇప్పుడు ఈ యూట్యూబర్ అన్వేష్ ను పట్టుకునే తందుకే తిప్పలైతుంది పోలీసోళ్లకు. ఏడుండో తెలియదు, ఏం చేస్తుండో ఎవ్వళ్ళకి తెలియదు. అన్వేష్ జాడ దొరకబట్టేందుకు ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇయ్యాలని సీదా ఇన్స్టాగ్రామ్ సంస్థకే ఉత్తరం రాసిర్రు పోలీసోళ్ళు. ఓ ఫోన్ నెంబర్ లేదు, ఏడుంటాడో ఎవ్వళ్ళకి తెలియదు. ఇన్స్టాగ్రామ్ ఐడి ఏందో తెలిస్తే అడ్రస్ దొరకబట్టొచ్చు అనేటిది పోలీసోళ్ళ ఆపోచన కావచ్చు. మరి వాళ్ళు ఇస్తారో ఇయ్యరో గాని అన్వేష్ జాడ దొరకబట్టేందుకు కింద మీద అవుతుర్రు పోలీసోళ్ళు. మనోని పేరు అన్వేష్, విశాఖపట్నం సొంతూరు. ఓ యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటా మస్తు ఫేమస్ అయ్యిండు దునియాల. యూట్యూబర్ అన్వేష్ అంటే తెలవనోళ్ళు లేరంటే చూడుర్రి ఇక మనోడు ఎంత ఫేమస్. అయితే ఓనాడు హిందువులను చిన్నతనం చేసినట్టు సీతాదేవి ద్రౌపది దేవి గురించి అనరాని మాటలు అనుకుంటా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టేటాళ్లకు గా వీడియో పొట్టు తిరిగింది. ఇంకేముంది, మా హిందువులను చిన్నతనం చేసి మాట్లాడతావా అని హిందువులంతా జంగు లేపిర్రు అన్వేష్ మీదకి. సీన్మోళ్ల కాడ నుంచి మామూలు వరకు ఏడ పడితే ఆడ కేసులు పెడుతుర్రు అన్వేష్ మీద. కొన్ని దిక్కులనైతే కేసులు రాసిర్రు కూడా పోలీసోళ్ళు. కరాటే కళ్యాణి ఫిర్యాదు చేస్తే పంజాగుట్ట పోలీసోళ్ళు కూడా కేసులు రాసిర్రు. వాళ్ళు కూడా ఎంకలాడే పనవాడ్డారు. ఇప్పటికే ఏడుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, కానీ సోషల్ మీడియాలో వీడియోలు మాత్రం ఈడుస్తాడు. అందుకే ఎట్లున్నా మనోని జాడ దొరకబట్టాలని ఇన్స్టాగ్రామ్ ఐడి ఇయ్యాలని సీదా ఇన్స్టాగ్రామ్ సంస్థకు ఉత్తరం రాసిర్రు అన్నట్టు. ఎప్పుడు దొరుకుతాడో మనోని ఎట్లా పట్టుకుంటారో గాని దొరికితే మాత్రం తాతకు తలవాళ్ళు గట్టిగానే వస్తారు కావచ్చు పొర్రి. సంక్రాంతి పండుగ వస్తున్నదంటే ఊళ్ళల్లో సంబరాలు ఉంటాయి పొర్రి. ఆకర్షణలకు ముగ్గుల పోటీలు, అన్నదమ్ముళ్ళకేమో ఆటల పోటీలు. ఇక ఆంధ్రాలనైతే ఇంత జోరుంటాయి సంబరాలు. కోళ్ల పందాలు మా జోరుంటాయి. పందాలు పెట్టేటోళ్ళేమో గాని ఎగబడి చూసేటోళ్ళ మురిపమే చిన్నగుండది. కోళ్ల పందాల ముచ్చట అటెంక చెప్పుకుందాం గాని ఇప్పటికైతే ఈ పోటీల సంగతి చూడుర్రి. సంక్రాంతికి ఆటల పోటీలేమో గాని పడవ పోటీలంటేనే బుగులు పట్టుకునేటట్టుంది గీ ముచ్చట చూస్తే. పోటీలు చాలగాక ముందే భయం పుట్టుకున్నాలే కావచ్చు చాలా మందికి. అంబేద్కర్ కోనసీమ జిల్లాల పెట్టేటి పడవల పోటీలకు ట్రయల్ రన్ చేసిన నాడే పడవ బోల్తా పడ్డది నడిమధ్యలో పోయినాక. పెద్ద ముచ్చట ఏందంటే గా పడవల అక్కడి కలెక్టర్ సార్ ఉండు. మళ్ళా ఇక అసలు ముచ్చట ఏందంటే ఈ నెల 11వ తారీఖు నుంచి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉన్న పులిదిండిలాల ప్రతేడు లెక్కనే ఈ ఏడు కూడా పడవల పోటీ పెడుతుర్రు. గా పోటీలకు అన్ని తయారు చేసుకుంటుర్రు ముందుగానే. పడవల పోటీలు అంటే చిన్న ముచ్చటేం కాదు కదా, అందుకనే ముందుగానే ట్రయల్ రన్ కార్యం పెట్టుకుర్రు. గా ట్రయల్ రన్ కార్యానికి పెద్ద సుట్టం లెక్కన పోయిన అక్కడి కలెక్టర్ మహేష్ కుమార్ సారు పడవలెక్కి తెడ్డు అందుకుండు. అటు ఇటు తెడ్డుతోని పడవను నడుపుకుంటే చాలాసేపే తిరిగిండు కూడా నీళ్ళల్లా.
ఆయనతో ఏమైందో ఏమో గాని ఇక ఇట్లా పడవ బోల్తా పడ్డది, సరుటు పుక్కున నీళ్ళల్లో పడ్డాడు. భుజానికి నీళ్ళల్లో మునగకుండా తేలాడే సంచులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది గాని, లేకుంటే పెద్ద తిప్పలే అయ్యేటిది ఉండే. ఇంకేముంది, పక్క పొంటే పెద్ద పడవల గజ ఈతగాళ్లు తయారు గుర్రు కాబట్టి ఎమ్మట్లనే గుంజి ఇంకో పడవలకి ఎక్కిచ్చిర్రు. ప్రతి ఏడు సంక్రాంతి పండుగ ముంగట మస్తు సంబరంగా నడుస్తాయి పడవల పోటీలు. అట్టనే ఈ ఏడు కూడా ఈ నెల 11వ తారీఖుంచి పోటీలు పెట్టాలని ముహూర్తం పెట్టిర్రు. పోటీలు పెట్టేటోళ్ళు తొలత ట్రయల్ రన్ వేసినప్పుడే ఇట్లయిందంటే అటెంక పోటీలు నడిపించేటప్పుడు ఎట్లుంటదో అని బుగులు వడకుర్రి. కలెక్టర్ సార్ అంటే అంతా చేయి తిరిగినోడు కాదు కాబట్టి ఇట్లా అయ్యింది గాని, పోటీలకు వచ్చేటోళ్లకు అట్లేం కాదు అనేటిది అక్కడ వాళ్ళు అంటున్నమాట. మరి చూడాలే పడవ పోటీలు ఎట్లెట్లా నడుస్తాయో అనేటిది గాని, ఏదున్నా సార్కు లేచినెల్లా మంచిగా ఉన్నదబ్బా, లేకుంటే పెద్ద తిప్పలే అయ్యేటిది ఉండే. రాజకీయ నాయకులు దినం రాజకీయ ముచ్చట్లే ముంగటేసుకుంటారు. కానీ గా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న మాత్రం అందరి లెక్క కాదు, తనను గెలిపించిన ప్రజలకు ఏదో తీర్ల ఆసర కావాలని చూస్తుంటాడు అని ఇదివరదాకా మన పటాస్ వార్తలల్లా బొచ్చడు ముచ్చట్లు చూపించినాం, చెప్పినాం. అగో గిట్లనే ఈసారి ఇంకో కార్యం ముంగటేసుకోబోతుండట. ఎమ్మెల్యేలందు మడకశిర ఎమ్మెల్యే వేరే అన్నట్లు చేస్తుండు కదా, అక్కడ ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న ఆపతుందని అక్కడ ఎవరైనా కలిస్తే చాలు వెంటనే అరుచుకొని నేనున్నా అని భరోసా ఇస్తాడు. ఇట్లనే కొత్త ఏడాది సంబరం కార్యం పెట్టుకున్న రాజన్న ఆ కార్యానికి పెద్ద చుట్టం లెక్క హాజరుపడాలని చెప్పి అందులో క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికా కుమార్ అని పిలిచిండట. ఇక ఎమ్మెల్యే మాట కాదనకుండా పోయిన చెల్లెకు సారు శాల్వా కప్పి ఘనంగా సన్మానం చేసిండు. అందులో ప్రపంచ కప్ గెలిచినందుకు తారీఫ్ చేసిన ఎమ్మెల్యే చెల్లె పరిస్థితిని తెలుసుకొని ఇల్లు కట్టిస్తానని హామీ కూడా ఇచ్చినట. అందుకోసం ఏమావతిలో 5 సెంట్ల జాగా చూడ్రి, గా ఇల్లు కట్టించే పని ఏదో తప్పున చూడమని అధికారులకు ఆర్డర్ సూత ఇచ్చిండట. ఒక 5 సెంట్లు స్థలం రేపు కానీ ఎల్లుండి కానీ తంబలహట్టి కాదు, హేమావతిలో కోటర్లో ఉంటుందంట. హేమావతిలో రేపు ఎల్లుండి వచ్చి నాకు ఇది ఇట్లుంటాడు. ఇదే మడకశిర మాజీ ఎమ్మెల్యే రఘువీరారెడ్డి సార్ సూత నీలకంఠాపురంలో కొత్త ఏడాది సంబరం కార్యం పెట్టిండు. ఆడికి చెల్లెని పిలిచి జరిసేపు క్రికెట్ సూత ఆడినట. అటు వెనుక మాట్లాడుకుంటా నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి సూత దీపికొల్ల ఊరు తంబాలహట్టికి రోడ్ వేయలేకపోయినా అసొంటిది ఆ పని బుజ్జమ్మ చేసింది. చిన్న సీఎం పవన్ కళ్యాణ్ కలిసి 6.5 కోట్లు పెట్టి ఊరికి రోడ్డు శాంక్షన్ చేయించుకుంది. ఆటలు కూడు పెడతాయని కొందరు అనుకుంటారు గాని ఈ బుజ్జమ్మ చూడు ఏకంగా తన ఆటతోని దునియాని గెలిచి ఏకంగా రోడ్డు వేయించుకుంది. ఇంతకంటే గొప్ప ముచ్చటే ఉంటుంది చెప్పురని తారీఫ్ చేసిండట. ఏదేమైనా చెల్లె ఆట తీరును మెచ్చాటు చిన్న సీఎం పవన్ సార్ రోడ్డు వేపిస్తే ఇటు ఎమ్మెల్యే రాజన్న ఇల్లు కట్టిస్తా అని ఇగింత ధైర్యం ఇచ్చిండు. మొత్తానికి ఆట ఆడి కావలసిన పనులు జప్పునయ్యేటట్టు చేసింది. చెల్లె సూపర్ పో అని అనుకుంటారు అందరూ. తెలంగాణలో వాటర్ ఫాల్స్ అదే జలపాతాలు చానే ఉన్నాయి. అందులో చాలా మటుకు అడవులు జంగుళ్ళల్లో వాటంతటా అవి పుట్టినయే. అయితే మామూలుగా తయారైతున్న వాటర్ ఫాల్స్ ముచ్చట వేరు గాని, ఆ కరీంనగర్ జిల్లాలో ఉన్న ఓ ఊళ్ళే మాత్రం రాత్రికి రాత్రి కొత్త జలపాతం పుట్టిందట. మరి ఎందుకు ఆలస్యం, మనం కూడా చూసొద్దాం పర్రి. చూసిరా జుయ్యమని ఎట్లా జిమ్మించి కొడుతుందో, ఇదేగా వాటర్ ఫాల్. మానకొండూరు మండలం జగ్గయ్యపల్లిలో పుట్టింది. నిజమైన వాటర్ ఫాల్ కాదు కానీ నీళ్ళ పైపులు వలగంగా అప్పటికప్పుడు లేచిన జలపాతం. రామగుండంకెచ్చి హైదరాబాద్కి వచ్చే మెయిన్ లైన్ మంచినీళ్ళ పైప్ లైన్ ఇది. అయితే జగ్గయ్యపల్లి ఊరి వాగొట్టు పొంటి ఉన్నట్లుండి పుడుక్కున వలిగింది గోదావరి పైప్ లైన్. అంతే చెమ్ముడు జిమ్మితే జర్ర చేపట్ల చుట్టుపట్టున్న పొలాలన్నీ కరిగట్లు చేసిన మడవలైనాయి. నీళ్ల రువ్వడి అంతకంతకు వెరిగి కొట్టుడు కొడితే తాడి చెట్ల మీద కమ్మలు సుత తడిచిపోయినాయి. అట్లా గంటల కమ్మానం నీళ్లు సరిచి కొట్టేట వరకు ఆడాడ కొన్ని తాడి చెట్లు సుత ఇరిగిపడ్డాయట నీళ్ల దాటికి. అప్పుడు కూడా బొయ్యమని ఏదో కట్టదిరిగిన చెరువులు వచ్చేటాలకు ఆ నీళ్లు చూసి ముచ్చట నీళ్ల శాఖ అధికారులకు చెప్పారట. ఇక ముచ్చటెరక చేసుకున్న అధికారులు ఎల్లంపల్లిలో నీళ్ల మోటార్లు బంద్ చేయించి అట్లనే పైపులు పలిగిన జాగా కరెంట్ గిన బంద్ చేయించారు, ఎందుకైనా మంచిదని. అట్లా 3 లైన్ల పైప్ లైన్ కరెంట్ బంద్ చేయించి ఎక్కడ వలిగింది ఎక్కడ లీక్ అవుతుంది అనేది అంతా కనిపెట్టిరట. జప రిపేర్ పనులు చేసిరట. చెయ్యాల మరి, లేకుంటే పట్టణానికి నీళ్ళ తిప్పల తప్పదు. అందులో ఇది మెయిన్ లైన్ కాబట్టి మళ్ళీ ఎప్పటిలో సై చేసి నీళ్ళ కెసుండి డోకా లేదని చెప్పారట అధికారులు. ఏదేమైనా వానాకాలంలో పుట్టాల్సిన వాటర్ ఫాల్ చలికాలంలో పుట్టుడు చూసి ఊరోళ్ళు మస్తు పరిచయం అయ్యారు కావచ్చు పో.